కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన ఆ వృత్తితోనే బ్రతుకుతున్నాడు అనుకుంటా. ఆయనకి కొంచెం అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే ఆయనకు అలవాటైన వృత్తి కాబట్టి నా కొడుకుని నిజం చెప్పాలంటే ఈ చెప్పు తీసుకొని కొడతా ఆ కేఎస్ఆర్ అనేవాడిని. చెప్పు నా కొడక నిలువునా కొడతా. ఎవ్వరు నన్ను ఈ విషయంలో ఏ కేసులు వేసినా ఏం చేసినా నేను దానికి భయపడను. ఆడబిడ్డ ఆత్మాభిమానం చచ్చిపోయినాక బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే. కాబట్టి మళ్ళీ చదువుతున్నా ఆ కృష్ణరాజు అనేవాడికి కానీ వీడికి కానీ వీడు కూర్చొని అవును టైం ఏదో పేపర్లో చూశాడంట, వీడు సన్నాయి నొక్కులుతున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఈ కేఎస్ఆర్ కానీ కృష్ణరాజు అనేవాడు కానీ ఈ వృత్తులతోనే సంపాదించుకొని అక్కడ బ్రతుకుతున్నారు. అక్కడ ఏ ఛానల్లో, సాక్షి ఛానల్లో కదా, ఆ సాక్షి ఛానల్లో కూడా ఈ విధంగా ఎలాగూ సంపాదన లేదు దోచుకోవడానికి. రాష్ట్రంలో అధికారం కోల్పోయాం కాబట్టి ఈ విధంగా ఈ వృత్తిలో సంపాదించుకొని బతుకుదామని వాళ్ళు బ్రతుకుతున్నట్టున్నారు. అందుకని చెప్పి అమరావతిలో దళిత మహిళలు ఉంటారు కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరులే, మా ఇష్టారాజ్యంగా మేము మాట్లాడతాము అని చెప్పి మాట్లాడారు. వీళ్ళు మాట్లాడింది ఇక్కడున్న దళిత మహిళల్ని. మా దెబ్బ ఏంటో కేఎస్ఆర్కి కానీ కృష్ణరాజుకి కానీ చూపిస్తాం. అలాగే భారతిరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డికి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు కనుక బయటకు వచ్చి క్షమాపణలు చెప్పకపోతే వీళ్ళని ఆ ఛానల్లో నుండి పీకేస్తారా, ఏం చేస్తారో ఆ చర్య అనేది మా కంటికి కనపడాలి. కనపడలేదు అంటే ఖచ్చితంగా తాడేపల్లి కొంప ముట్టడేస్తాం. ఇది రాసి పెట్టుకోండి. ఇళ్లల్లో వండి తాళాలు వేసుకొని పడుకున్నా కానీ నిద్రపోనివ్వం. జాగ్రత్త భారతిరెడ్డి.